మీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు? పర్వాలేదండి, పర్వాలేదా? జస్ట్ దమ్మొస్తుంది. నెక్స్ట్ మీరు సాంగ్ చేశారు కుర్జీ మెడత పడితే, అది దాంట్లో మూవీలో రిలీజ్ చేశారు, మీకు ఎలా అనిపించింది? హ్యాపీ. చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే కదా. ఇప్పుడు చూసుకుంటే మీ మీద కొన్ని విమర్శలు వచ్చాయి కదా, దాని గురించి ఏమంటారు? ఏనుగు పోతూనే ఉంటాయి, కుక్కలు మరుగుతూనే ఉంటాయి, నేను పట్టించుకోను. కొంతమంది రాజకీయాలకు కానీ పోతున్నారు, ఎంపీటీసీగా జెడ్పీటీసీగా చేస్తారంటున్నారు పోటీ, దాని గురించి ఏమంటారు? ఒకవేళ అవకాశం వస్తే కార్పొరేటర్ గానో సర్పంచ్ గానో నిలబడతా కంపల్సరీ. ఎందుకంటే నా దగ్గర ఒక అలవాటు ఉంది, ఏదైనా పట్టింది అనుకో అది సాధించే వరకు వదల. కంపల్సరీ నామినేషన్ వేస్తా, నేను రాజకీయంలోకి వస్తా. రాజకీయ నాయకుడు అంటే మీరు డెఫినేషన్ చెప్తారు, ఒకసారి చెప్తారా మా కోసం? అది రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు. రా రాక్షసుడు, జా జలేంద్రుడు, కీ కీచకుడు, యా యమధర్మరాజు. రాజకీయం క్లోజ్, మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ నారాయణ నారదముని అలా యమకింకరుడు. కు అంటే కుబేరుడు, డు అంటే డూడు బస్మన్న. 8 మంది కలిస్తే ఒక్క నాయకుడు పుట్టుకొస్తాడు, రాజకీయ నాయకుడు. నెక్స్ట్ మీరు రేవంత్ రెడ్డిని ఒకసారి కలవాలన్నారు, అంటే ఆయన కలిస్తే ఏం చెప్దాం అనుకున్నారు రేవంత్ రెడ్డి గారితో? అతను కలిస్తే మాట్లాడతానండి. ఆ దేవుడన్న గుళ్ళే కనపడతాడు. వారం 10 రోజులు అవుతుంది దొరకడు. ఆఖరికి వాళ్ళన్న పెద్దన్న దగ్గరికి కూడా పోయినాం, తిరుపతి రెడ్డి దగ్గరికి. నో చాయిస్, దట్స్ ఇట్. నెక్స్ట్ ఆయన పరిపాలన ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చూద్దాం, ఒక 6 నెలలు టైం ఇచ్చి. ఇప్పటికి 2 నెలలు దాటింది, ఇంకో 2-3 నెలలు ఇద్దాం. అంటే కేసీఆర్ గారితో పోలిస్తే ఎలా ఉంది ఇది? వాడు తాగుబోతు బాడకో, వాడిని జ్ఞాపకం చేస్తే ఇంటర్వ్యూ కూడా ఇయ్యా. ఎందుకు తెలుసా? వాడిని ఇంటికి పంపడానికి 3 సంవత్సరాలు కష్టపడ్డా నేను. 3 సంవత్సరాలు తింటే తిన్నా, పంటే బన్నా, లేకపోతే లేదు. నా కష్టం గురించి నీకేం ఎరక బాబు. అంటే ఆయన పరిపాలన మీకు పింఛన్ అలాంటిది ఏం రాలేదా? ఇది రాపియా, ఇప్పుడు రాపిస్తా. తాగుబోతు బాడకో. నెక్స్ట్ అంటే మీరు ఇల్లుకి ఏమైనా డిమాండ్ చేశారా? ఇల్లుకి ఏమైనా చూస్తా, సీఎం గారు కలిస్తే నాకు నమ్మకం ఉన్నది ఇస్తాడు. అంటే మీకైతే కార్పొరేటర్ గా పోటీ చేయాలని ఇష్టం ఉంది? ఒకవేళ చూస్తానండి, హెల్త్ బాగుంటే. రాజకీయంలో రావడం గోళీలాట కాదు బాబాయ్, అన్నీ తట్టుకోవాలి, ఎదురు నిలబడాలి, ఎవడన్నా కొట్టినా పడాలి, ఎన్నో ఉంటాయి సమస్యలు. నెక్స్ట్ తమన్ గారి గురించి ఏం చెప్తారండి? తమన్ నైస్ పర్సన్, మ్యూజిక్ డైరెక్టర్, ఈజ్ ద గ్రేట్ బాయ్, యంగ్ పర్సన్. నేను అతని ఇంటికి పోయినప్పుడు ఫస్ట్ 5,000 ఇచ్చిండు, తాత ఆరోగ్యం చూపించుకో అని. అబ్బాయి నచ్చిండు. తర్వాత అతను ఎంత ఇచ్చింది నాకు తెలియదు. ఒక అతను వైజాగ్ సత్య అని నా దగ్గరికి వచ్చి 5,000 ఇచ్చిండు, పలాని వ్యక్తి ఇచ్చిండని. నేను అంతే అనుకున్నా, కానీ అతను ఇచ్చింది వాస్తవంగా 20,000. నెక్స్ట్ ఫైనల్ గా మూవీస్ లో ఏమైనా అవకాశాలు వస్తే చేసే ఉద్దేశం ఉందా లేదా? ఇప్పుడు ఉంది ఈ మంత్లో అల్లు అర్జున్ తోని పుష్ప 2. ఒకవేళ డేట్ ఫిక్స్ కాలే, పిలిస్తే పోతా. ఓకే, థ్యాంక్స్. వెల్కమ్.